హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సొరకాయ పాలకూర చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ అండి సొరకాయ తీసుకున్నాను. ఇది లేతగా ఉంది, ముదురుగా ఉన్న తీసుకోకుండా, ఎందుకంటే గింజలు ఉంటాయి లోపల, పీల్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి మనం లేత సొరకాయ తీసుకోవాలి. సో ఇది కూడా పీల్ తీసేసుకోవాలి నీట్గా. ఇది పాలతో చేస్తున్నానండి నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ లేక్ కానీ, రైస్ లేక్ కానీ, జొన్న రొట్టె లేక్ కానీ దేనికైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో అలా పీల్ తీసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని దీన్ని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా అండి సొరకాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోకూడదు. ఇవి కూడా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే ఉండాలి. ఈ మాత్రం ఉండాలి సైజు. ఎందుకంటే ఇది మనం ముక్క వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ముక్క లావుగా ఉంటేనే సరిపోతుంది, పెద్దగా ఉంటుంది ఇలాగా. సో కట్ చేసి పక్కన పెట్టుకుందాం. దానికి ఇప్పుడు మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు టమాటాలు బాగా పండినవి తీసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా అంతే అండి. అది కూడా మనం చాలా సన్నగా కట్ చేసుకోకూడదు. అవి కూడా ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు కూడా సేమ్, ఇది కూడా కొంచెం మీడియం సైజ్గానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపై మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఏదైనా కానీ. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఆయిల్. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, ఇప్పుడే వేసుకోవాలండి. ఇది మరీ బ్రౌన్గా అవ్వాల్సిన పని లేదు ఆనియన్స్. ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. సో ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 1 టీ స్పూన్ పడుతుందండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత రాళ్ళ ఉప్పు వాడుతున్నానండి నేను, అది టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇది 1.5 స్పూన్ వేసాను నేను. మనకు కావాల్సింది మళ్ళీ తర్వాత లాస్ట్లో కూర అయిన తర్వాత సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అవి పసుపు, ఉప్పు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ సొరకాయ అనేది బాగా మగ్గుతుంది అన్నమాట. సో చూసారా అలాగా. మనం ఇదే స్టేజ్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి ముక్కలు కూడా, టమోటా ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ పాలు తీసుకుంటున్నానండి నేను. మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో తీసుకోవాలి పాలు. సో ఇప్పుడు జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. కారం మనం కారం తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసాను ఇక్కడ. లాస్ట్లో నేను కొబ్బరి పొడి వేస్తాను, అందుకు నేను కారం చూసుకొని వేసుకుంటాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొబ్బరి పొడి అండి, చెప్పాను కదా. ఇది కొబ్బరి పొడి నేను ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, సాల్ట్, కారం ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక
బాక్స్లో పెట్టుకుంటానండి. ఇలా కర్రీస్లోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ 2 స్పూన్లు వేసానండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పాలు, ఇవి నేను పచ్చిపాలే తీసుకుంటున్నానండి, ఏం వేడి చేయలేదు. ఇవి ఇప్పుడు పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత అదే గ్లాస్తోనే 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. మన గ్రేవీ తినేదాన్ని బట్టి వేసుకోవాలండి వాటర్. అదే గ్లాస్తోనే వేసుకున్నాను నేను. ఇవి చపాతీలకు కానీ, రొట్టెలకు కానీ, వైట్ రైస్లో కానీ, రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను 2 గ్లాసులు ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. చూసారా, ఇప్పుడు మూత పెట్టేది ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే సొరకాయ కదా, తొందరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, పైన ఆయిల్ అంతా వచ్చింది. సో మన సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.